హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యెమెన్ దాని సవాళ్లు ఉన్నప్పటికీ ఇరాన్ నుండి మద్దతు మరియు రష్యన్ సాంకేతికతను ప్రాప్యతతో ముఖ్యమైన నౌకాదళ శక్తిగా మారింది. వారు సాంప్రదాయ బెదిరింపులకు భిన్నంగా పనిచేసే అధునాతన నావికా డ్రోన్లను అభివృద్ధి చేశారు. ఈ నౌకాదళ డ్రోన్లు వైమానిక ఉపరితలం రెండు తక్కువ ఎత్తులో మరియు సముద్ర ఉపరితలంపై పనిచేయగలవు. వాటిని అడ్డగించడం కష్టతరం చేస్తోంది. యుఎస్ నేవీ యొక్క పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మరియు ఏజిఎస్ కాంబాట్ సిస్టమ్ వంటి అధునాతన రక్షణ వ్యవస్థలకు ఇవి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. యెమెన్ యొక్క డ్రోన్ సామర్థ్యాలలో 120 మైళ్ల పరిధి కలిగిన పేలోడ్ డ్రోన్లు మరియు 900 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల సమద్ సిరీస్ డ్రోన్లు ఉన్నాయి. ఇది యుఎస్ నౌకలకు మాత్రమే కాకుండా సౌదీ అరేబియా మరియు యుఏఈ వంటి పొరుగు దేశాలలో మౌలిక సదుపాయాలకు కూడా ప్రమాదం కలిగిస్తుంది. దీంతో కూడిన డ్రోన్ సమూహాలు అధునాతన రక్షణ వ్యవస్థలను కూడా అధిగమించగలవు. అన్ని రక్షణ వ్యవస్థలు రక్షణను అందిస్తున్నప్పటికీ అవి కావు మరియు ఖరీదైన ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులను ఉపయోగించడం వలన ఈ చౌక డ్రోన్లకు వ్యయ ప్రభావితంగా ఉండకపోవచ్చు. యొక్క డ్రోన్ సాంకేతికత సాంప్రదాయ సైనిక వ్యూహాలను సవాల్ చేస్తుంది, ఎందుకంటే పెద్ద నౌకాదళ నౌకలు హాని కలిగించే లక్ష్యాలుగా మారవచ్చు. ఈ పరిస్థితికి ప్రపంచవ్యాప్తంగా నావికా దళాల ద్వారా యాంటీ డ్రోన్ రక్షణ చర్యలు మరియు ఎలక్ట్రానిక్ ప్రతిఘటనల పునఃమూల్యాంకనం అవసరం. యెమెన్ నావికాదళ డ్రోన్లు ముఖ్యంగా సమన్వయ సమూహాలలో యుఎస్ నావికాదళం మరియు ఇతర నావికా దళాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. డ్రోన్ టెక్నాలజీ పెరుగుదల సైనిక ప్రకృతి దృశ్యాన్ని మారుస్తోంది, కాబట్టి వినూత్న రక్షణ వ్యూహాలు అవసరం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.